బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ నేడు అత్యంత కీలకమైన రోజు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ భవితవ్యం నేడు తేలనుంది. ఈ కమిషన్ నియామకాన్ని సవాలు చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు నేడు తన తీర్పును వెలువరించనుంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ప్రభుత్వం విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిషన్ నియామకాన్ని విచారణ తీర్పు సవాలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాలు, మాజీ సీఎస్ ఎస్కే జోషి విడివిడిగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కమిషన్ ఏర్పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉందని, ఇప్పటికే కాగ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విచారణ జరుపుతున్న తరుణంలో ఈ కమిషన్ అవసరం లేదని పిటిషనర్ల వాదన. సుదీర్ఘ వాదనలు విన్న చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే నేతృత్వంలో ధర్మాసనం నేడు తన తుది తీర్పును వెలువరించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీకి సంబంధించి ఈ రోజు తుది తీర్పు వెలువరించనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ గంగోత్రి. తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారంగా భావిస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అక్రమాలు, అవినీతి ఆరోపణలు జరిగాయంటూ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వినతులు రావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విజిలెన్స్ కమిషన్ వేసింది మొట్టమొదటిసారిగా. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిగా ఉన్నటువంటి, రిటైర్డ్ జడ్జిగా ఉన్నటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కూడా వేసింది. ఇక పిసి ఘోష్ కమిషన్ సుదీర్ఘంగా 2 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత ఈ కేసులో 665 పేజీల నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఇందులో అటు కాళేశ్వరం ప్రాజెక్టులో నిబంధనలకు విరుద్ధంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంబంధించిన సూచనలకు పాటించకుండా ఖర్చులను పెంచుతూ ఈ డబ్బులను వృధా చేస్తూ డ్యామ్ కట్టారంటూ కూడా అటు పిసి ఘోష్ కమిషన్ దాదాపు 660 పేజీల నివేదికను ఇవ్వడం జరిగింది. అయితే ఈ నివేదికని పై కూడా గతంలో ఉభయ సభలో అటు శాసనసభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావన చేశారు. పవర్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత దాన్ని సిబిఐకి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి బదిలీ చేస్తూ ఉభయ సభలు తీర్మానం కూడా చేయడం జరిగింది. అయితే పిసి ఘోష్ కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదంటూ కూడా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కూడా హైకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై గత కొంతకాలం సుదీర్ఘంగా విచారణ జరుగుతూనే ఉంది. అయితే ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణలో ఎలాంటి తుది ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదంటూ కూడా గతంలోనే హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఇక మరోవైపు ప్రభుత్వంకు సంబంధించిన న్యాయవాదులు కూడా కొంత ప్రభుత్వం వాదనలు కూడా వినిపించింది. పిసి ఘోష్ కమిషన్ రిటైర్డ్ జడ్జితో ఈ అవినీతి ఆరోపణలు, మేడిగడ్డ కుంగిపోయినటువంటి విషయాలు కావచ్చు, మరోవైపు ఈ ప్రాజెక్టులో జరిగినటువంటి అక్రమాలు కావచ్చు, వీటన్నిటిపై రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలోనే పిసి ఘోష్ కమిషన్ వేశాము. కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకొని ఇప్పటికే ఈ కేసుని సిబిఐకి బదిలీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన విషయంలో ఇప్పుడు దీనిపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయొద్దంటూ కూడా గతంలోనే ప్రభుత్వ తరపు న్యాయవాది అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కూడా తమ వాదనలు కూడా గతంలో వినిపించడం జరిగింది. అయితే ఇరు వాదనల కోర్టు తుది తీర్పుని ఈ రోజుకు వాయిదా పడింది. ఈరోజు చీఫ్ జస్టిస్ బెంచ్ అపరేష్ కుమార్ బెంచ్ ఈరోజు మరి కాసేపులోనే తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. మరి చూడాలి, కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారంగా భావిస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పుడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి ఈ యొక్క ఇష్యూలో కావచ్చు, మరోవైపు దీనిపై ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందని మరి కూడా చూడాల్సి చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం విచారణ, పిసి ఘోష్ విచారణకు ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా విచారణకు హాజరయ్యారు. హరీష్ రావు హాజరయ్యారు, ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. ఈ కాళేశ్వరం నిర్మిస్తున్నటువంటి కొంతమంది ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా విచారణ ఎదుర్కొన్నారు. వారి స్టేట్మెంట్ కూడా పిసి ఘోష్ కమిషన్ నివేదిక నమోదు చేసుకుంటుంది. 660 పేజీల నివేదికని సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పిసి ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించిన
తర్వాత దీనిపై ఉభయ సభల్లో కూడా చర్చ జరిపారు. ఆ తర్వాత ఈ కేసుని భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగిందని ప్రభుత్వం నిర్ధారించుకున్న తర్వాత ఈ కేసుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పటివరకైతే సిబిఐ దీనిపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఓవైపు న్యాయస్థానంలో ఉంది, హైకోర్టులో ఉంది కాబట్టి న్యాయస్థానం తుది తీర్పు వచ్చిన తర్వాత మరి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. ఈరోజు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ మరి ఈ కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుంది, పిటిషనర్ల వాదనతో ఏకీభవిస్తుందా, గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో సంబంధించినటువంటి ఇష్యూలపై కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సూచనలు సలహాలు ఇస్తుందా, పీసీ ఘోష్ కమిషన్ నివేదికని తప్పుపడుతుందా అనే దానిపై కూడా మరి కాసేపులోనే తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.